నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రునికి గాను శ్రీ కండే రాజేందర్ గారు, శ్రీమతి రాధిక గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహాసేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ కండే రాజేందర్ గారి, శ్రీ కండే ఇద్దయ్య గారి, కీర్తిశేషులు శ్రీ కండే కాశీలింగం గారి తల్లి గారు, కీర్తిశేషులు శ్రీమతి కండే లక్ష్మమ్మ గారి సంవత్సరికం మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా 10/2/2024 అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కండే లక్ష్మమ్మ గారి సంవత్సరికం వర్ధన సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కండే లక్ష్మమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ కండే కన్నయ్య గారికి, కీర్తిశేషులు కండే కాశీలింగం గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కండే లక్ష్మమ్మ గారి వారి సంవత్సరికం సందర్భంగా మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఈశ్వరి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్థుతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కండే రాజేందర్ గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీ కండే ఇద్దయ్య గారికి, శ్రీమతి భాగ్యమ్మ గారికి, శ్రీమతి చంద్రకళ గారికి, శ్రీ కండే కిరణ్ కుమార్ గారికి, శ్రీమతి జ్యోత్స్న గారికి, శ్రీ కండే శివ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి భాగ్యమ్మ గారికి, శ్రీమతి జ్యోత్స్న గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దినుని గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కండే రాజేందర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, అలాగే పితృదేవతల పెద్దల ఆశీస్సులు సార్ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే పితృదేవతల పెద్దల ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ కండే రాజేందర్ గారు, శ్రీమతి రాధిక గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి కండే లక్ష్మమ్మ గారి సంవత్సరికం మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా ఈరోజు అన్నం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే క్యారెట్ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. సుఖీభవ. Preto,